46 సైజ్ బ్లౌజ్ 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ అండి. హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్. ఫస్ట్ ఇట్లాగా ఒక వైట్ షీట్ ఆన్ ఫోల్డ్ తీసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తామండి. హాఫ్ ఇంచ్ పైకి ఇంకొక లైన్ డ్రా చేస్తాము. హ్యాండ్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ కదా, సో ఇందులో సగం వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. హ్యాండ్ పొడవు వచ్చేసి 12 ఇంచెస్, సో 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాము. హాఫ్ ఇంచ్ ఖర్చు మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి కిందికి 4 ఇంచెస్ మార్క్ చేస్తామండి. ఈ పాయింట్ దగ్గర మనం ఆర్మ్ హోల్ రౌండ్ అనేది క్యాల్కులేట్ చేస్తాము. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. అట్లాగే ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాము. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఇక్కడ ఎట్లా క్యాల్కులేట్ చేస్తామంటే బ్లౌజ్ సైజ్ వచ్చేసి మనకి 46 సైజ్ కదా, సో 2 ఇంచెస్ యాడ్ చేసుకొని డివైడెడ్ బై 5 చేసామనుకోండి మనకి 9.6 ఇంచెస్ వస్తుంది. సో అది 9.5 ఇంచుల కింద కన్సిడర్ చేస్తాము. ఇక్కడ 9.5 ఇంచెస్ మార్క్ చేసుకొని 2.5 ఇంచెస్ అనేది ఖర్చు మార్క్ చేస్తాము. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. అట్లాగే ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తాము. ఇక్కడి నుంచి 2.5 ఇంచీలు మార్క్ చేస్తామండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసి అది ఎంత ఉందో కొలుస్తాము. ఇది వచ్చేసి మనకి పావు తక్కువ 11 ఇంచీలు ఉందండి. దీనికి సగానికి మార్క్ చేస్తాము. అట్లాగే ఆ రెండిటికి సగానికి మిడ్ పాయింట్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి కిందికి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేస్తాము. ఇక్కడి నుంచి పైకి 1.5 ఇంచ్ మార్క్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి జాయిన్ చేయాలండి. దీనివల్ల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ షేప్ ఇచ్చుకుంటూ డౌన్కి తీసుకొచ్చి ఇక్కడ ఈ పాయింట్ దగ్గర కలుపుతాము. ఇక్కడ స్లాంట్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది ఎంత ఉందో కొలుస్తామండి. ఇది వచ్చేసి మనకి 11 ఇంచెస్ వచ్చింది. టోటల్ ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేసి 22 ఇంచెస్ అండి. ఇది వచ్చేసి 12 ఇంచెస్. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది కట్ చేసేస్తాము. నెక్స్ట్ వచ్చేసి బాడీ యొక్క ఆర్మ్ హోల్ రౌండ్ కూడా మనకి 22 ఇంచెస్ ఉండాలండి. 46 సైజ్ బ్లౌజ్ది. ఫ్రంట్న కర్వ్ షేప్ ఇచ్చాం కదా, అది కూడా కట్ చేసేస్తామండి. ఫైనల్గా మనకి 12 ఇంచెస్ హ్యాండ్ కటింగ్ 46 సైజ్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. Thanks for watching and please do subscribe my channel. Thank you.